తిరుమల గోగర్భం డ్యామ్ సమీపంలో విశాఖ శారదాపీఠం నిర్మించిన ఏదైతే మఠం చాలా వివాదాల్లో రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అటు వెనక వైపున ఉన్న ఏదైతే వాగును ఆక్రమించి కట్టడం, అదేవిధంగా ఏ బ్లాక్ ముందు వైపు నిబంధనలకు వ్యతిరేకంగా పైన ఒక బ్లాక్ వేయడం, పార్కింగ్ ప్లేస్ను పూర్తిగా క్లోజ్ చేసి పూర్తిగా ఇబ్బందికరంగా మార్చడం, అసలు నిబంధనలన్నీ తోసిరాజిని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. దీంతోపాటు టీటీడీ అధికారులు కూడా అప్పట్లో ఆయనకు అడుగులకు మడుగులెత్తారు. ముఖ్యంగా ఏదైతే మిగతా మఠాలకు ఎదురుగా ఏమాత్రం పార్కింగ్ ప్లేస్ శుభ్రంగా లేదు, ఇక్కడ మాత్రం సిమెంట్ పెల్లలతో శుభ్రంగా నిర్మించిన పరిస్థితి. మొత్తం మీద వీటిని పరిశీలించడానికి సాధు పరిషత్ సంఘం సభ్యులైన శ్రీనివాసానంద సరస్వతి గారు వచ్చారు. వీరితో పాటు మరింత మంది స్వామీజీలు వచ్చారు. గతం పెద్ద ఎత్తున దీనిపైన వివాదం రేకెత్తించి హైకోర్టు వరకు వెళ్ళింది, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఖచ్చితంగా ఈ మఠం మీద చర్య తీసుకోవాలంటూ స్వామీజీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో స్వామీజీలు ఉన్నారు. ఇంతకు మునిపే వీరంతా ఈ మఠాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు, ఎక్కడికెక్కడ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈవో కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేశారు. తాము ఇక్కడ ఆందోళన కొనసాగిస్తాం ఎన్ని రోజులైనా సరే దీని మీద చర్య తీసుకోకపోతే అంటున్న శ్రీనివాసానంద సరస్వతితో మాట్లాడదాం. సార్ స్వామి చెప్పండి, ఏమేం జరిగింది, ఎక్కడెక్కడికి లోపాలు ఉన్నాయి? ఇది టీటీడీ వాళ్ళే అధికారికంగా వారి వెబ్సైట్లో పెట్టినటువంటి ఏ పీఠానికి ఏ పీఠం ఎంత స్థలం ఇచ్చారు, ఎంత ఆక్రమణ చేసుకున్నారు, ఇవన్నీ కూడా టీటీడీ వాళ్ళే నిబంధనలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టినవండి. ఈ విశాఖ శారదాపీఠం చూడండి, ఇగోండి, విశాఖ శారదాపీఠానికి 5,000 ఎస్ఎఫ్టీ, ఇగోండి 5,000 ఎస్ఎఫ్టీ వీళ్ళకి శాంక్షన్ చేస్తే వీళ్ళు ఆక్రమణ చేసింది 2,150 ఎస్ఎఫ్టీని ఆక్రమణ చేశారు అని టీటీడీ అధికారులే నిర్ధారణ చేసి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అండి ఇది. ఒక పక్క ఆక్రమణలు, అలాగే టీటీడీ వాళ్ళు ఏం చెప్పారంటే చూడండి, ఇది కూడా వాళ్ళు ఏ బ్లాక్కి 4 ఫ్లోర్సు అంతస్తులు 4 అంతస్తులు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. బి బ్లాక్ ఏమో ఒక కింద ఉండేటటువంటి ఒక దానికున్న మీదనే మరొక 4 ఫ్లోర్స్కి మాత్రం అవకాశం ఇచ్చారు. కానీ 6 అంతస్తులు చాలా దుర్మార్గంగా, అంటే చట్టాన్ని కానీ తిరుమలలో ఇక్కడ ఉండేటువంటి దేన్ని నిబంధనలు పట్టించుకోకుండా 6 ఫ్లోర్లు కట్టారు. ఎంత బాధాకరం అంటే కనీసం మన గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ చెరువు గర్భాన్ని ఆక్రమిస్తే వెంటనే తొలగించేస్తారు. ఎందుకని, రేపు చెరువు వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అక్కడ ఎవరైనా కూలీలు ఉండొచ్చు, లేకపోతే వ్యక్తులు ఉండొచ్చు, దానివల్ల ప్రమాదం జరుగుతుంది, నీటి ప్రమాదం. కానీ ఇక్కడ ఈ వాగుని దాదాపుగా 50 అడుగులకు పైగా వాగుంటే ఆ వాగుని కప్పేసి మొత్తం దాన్ని పూడ్చేసి పార్కింగ్ స్థలంగా చూపెడుతూ, అలాగే ఆ వెనకుండేటటువంటి ఆ పక్కన అటుపక్క ఇటుపక్క కూడా మేము సురక్షితంగా దాదాపుగా 3 మీటర్ల 50 3.5 మీటర్లు స్థలం ఖాళీగా ఉంచమని చెప్తే, రేపు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా జరిగిన ఏదైనా సేఫ్టీ మెజర్స్ కోసం ఎక్కడ కూడా 1.5-2 అడుగుల కంటే ఎక్కడ స్థలం లేదు చుట్టూ కూడా. టీటీడీ అంతా ఓకే అని కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. అదే ఏం చేస్తున్నారు టీటీడీ? అసలు మీరు రేపు ఎవరైనా యాత్రికులు వస్తారు, ఎవరైనా ఇక్కడ ఉంటారు, పెద్ద వర్షం పడవచ్చు, ఆ వర్షం నీరంతా వాగు కప్పేయడం వల్ల మొత్తం రూముల్లోకి వచ్చేస్తుంది. కనీసం ఇటు తప్పించుకోవడానికి కిందకి వెళ్ళి మనం చూసాం కదా, పక్కకి వెళ్ళడానికి సేఫ్టీ కనీసం మెట్లు కూడా లేవు, డోర్స్ కూడా లేవు. ఏమవ్వాలి భక్తులు? అంటే నీటిలో మునిగిపోయి చనిపోవడమే కదా. ఇంకా పెద్ద వర్షం పడితే మొత్తం ఆ గ్రావెల్ మొత్తం కొట్టుకుపోయి కిందన గొచ్చేసి బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం కూడా మనం. ఎందుకంటే వాగులోకి వెళ్ళి కట్టేశారు, మీ అందరూ మనం చూసాం. మరి అందులో ఉండే భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే, రేపు ఎవరైనా చనిపోతే, ఆ స్వామి దైవాలు అలాంటివి ఇక్కడ జరగలేదు, జరగకూడదని మేము కోరుతున్నాం. కానీ అలాంటివి జరిగితే ఆ మచ్చ ఎవరి మీద పడుతుంది? ఆ రోజు విశాఖ ఈ శారదాపీఠం వాళ్ళు బాధ్యత వహిస్తారా? టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా? ఎక్స్గ్రేస్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా? ఏం చేస్తున్నారు మీరు? భక్తుల సౌకర్యం కోసమే కదా మీకు ఇన్ని లక్షల రూపాయలు మీకు బంగళాలు, మీకు సౌకర్యాలని కల్పిస్తుంది. భక్తులే కదా మీకు విరాళాలు, హుండీలో వేసిన కానుకలు, మీకు జీతభత్యాలు. అటువంటి భక్తుల సేఫ్టీనే మీరు గాలికి వదిలేస్తే రేపు భవిష్యత్తులో జరగకపోవడం జరిగితే, మొన్న వరదలు వచ్చాయి గతంలో మనం చూసాం తిరుమల కొండపైన,
అలాంటి వరదలు వస్తే ఏమవ్వాలి ఇక్కడ? నిబంధనల ప్రకారం మీకు ఏ బ్లాక్కి ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఎక్స్టెన్షన్ చేశారు? ఇక్కడ అధికారులు ఏమి కళ్ళు మూసుకొని పడుకుంటున్నారా మేము డ్యూటీలు చేయకుండా? ఫైర్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయని సంతకాలు పెట్టి రాజముద్ర వేసేసి వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అందరూ ఇచ్చేస్తే ఏమవ్వాలి వెంకటేశ్వర స్వామి? ఈ పవిత్రత ఏమవ్వాలి? రేపు ఏదైనా జరగకపోవడం జరిగితే ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామికి మచ్చని తీసుకురావడానికి ఉన్నారా మీరు? ఎంత బాధాకరం అండి. ఇదంతా ఈ ప్రాసెస్ ఎన్ని సంవత్సరాల్లో జరిగింది? ఈ మధ్యనేనండి, ఈ మధ్యనే. గతంలో పాత బ్లాక్ ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము అనడంలే. వైసీపీ అధికారంలో ఉండగా ఈ స్వామి రెచ్చిపోయి నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను, అడిగేవాడు ఎవడని చెప్పి ఈ పక్కన ఉండే మఠం తాలూకా ప్రహరీ కూడా పగలగొట్టేసి దాన్ని కూడా కలిపేసి ఇక్కడ ఉండే కొంతమందిని స్టేషన్లో కోర్టులు చుట్టూ తిప్పి భయభ్రాంతులకు గురి చేసి ఇదా మీరు చేసింది? ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ అన్నం పెడుతున్నారా మీరు? మొత్తం మేము తిరిగాం, ఒక హోమగుండం లేదు. టీటీడీ ఎందుకు ఇచ్చారు ఈ మఠాలకి చోట్లు? మీరు యజ్ఞాలు కాషాయాంబరదారులుగా స్వామీజీలుగా సాధు సంతులుగా హోమాలు యజ్ఞాలు ప్రజల కోసం వెంకటేశ్వర స్వామి బాగుండాలి, ఆయన ఆశీస్సులు యావత్ హిందువులందరికీ ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, పాలకులు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని ఇక్కడ యజ్ఞాలు హోమాలు అన్నదానాలు భజనలు పూజలు చేయమంటే ఒక్క పూజ కానీ ఒక యజ్ఞము కానీ ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక సామాన్యమైన భక్తుడికైనా పిడిగడు అన్నం పెడుతున్నారా మీరు? అలాంటప్పుడు ఎందుకు మీకు ఈ మఠాలు ఇవ్వాలి? ఇక్కడ ఏం ఉపయోగం ఉన్నది? సరే నిజంగా మీరు ఆ వాగులన్నీ కలిపేశారు, అమ్మో ఈ స్వామి ఆ పక్కనే చోటు లేదు తప్పక వెనక్కి వెళ్ళిపోయారు, అది కూడా భక్తులు క్యూలు పెరిగిపోతున్నాయి, వేలాది మంది భక్తులకు అన్నదానం చేసేస్తున్నారు, భక్తుల సౌకర్యం కోసం వాగు మేము కప్పామని చెప్తారా? అది లేదే. ఆయన మహత్యంతో ఆ వాగును పక్కకు తిప్పుతాడు. ఆయన మహత్వం తిప్పాడు కదా, ఇద్దరికి కేసీఆర్కి తిప్పాడు, ఈయన జగన్మోహన్ రెడ్డికి తిప్పాడు రాజశ్యామలాలు చేసి. ఏదా తిప్పడం? 30 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిని ముద్దులు పెట్టావు, ఏదా ముఖ్యమంత్రి? వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే వెంకటేశ్వర స్వామి ఆయన పెద్ద ఎన్కౌంటర్, ద మోస్ట్ ఎన్కౌంటర్ వెంకటేశ్వర స్వామి, ఆయనతో మీ ఆటలా. కాబట్టి ఇదేమి జరిగింది? డిపాజిట్లు గల్లంతా అయిపోయాయి. స్వామితో పెట్టుకుంటే ఇదే. తిరుమల క్షేత్రాన్ని మీరు అపవిత్రం ఎప్పుడైతే 5 సంవత్సరాల్లో చేశారో స్వామి ఊరుకుంటాడా? కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన, కలియుగ వైకుంఠంగా భావిస్తాం, మాట్లాడే దేవుడు అని చూస్తున్నాడు అన్నీ కూడా. ఆయన ఆశీస్సులు ఉండబట్టే మేము వచ్చాం ఈరోజు. మీ అన్యాయాలు ప్రశ్నించడానికి వెంకటేశ్వర స్వామి పంపించాడు మమ్మల్ని. ఈరోజు వచ్చాం, ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి మీడియా సోదరులు మీరు కూడా వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయాలని. ఎందుకు న్యాయం చేయాలి? రేపు జరగకపోవడం జరిగితే ఎవరి బాధ్యత? వెంకటేశ్వర స్వామి. మీ డిమాండ్స్ తప్పనిసరిగా ఈ ఆక్రమణ ఏదైతే దురాక్రమణ చేశారో నిబంధనల్ని ఉల్లంఘించి దాన్ని వెంటనే కూల్చేయాలి. ఏదైతే నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి ఏవైతే నిర్మాణాలు చేశారో ఇమీడియట్గా తొలగించాలి. తొలగించకపోతే అలాగే ఉంచుతామన్నారనుకోండి, రేపు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో రిటర్న్గా మాకు ఇచ్చేయమని కోరుతున్నాం. మీరు ఎలాంటి పోరాటం చేయరు? తప్పనిసరిగా ఇక్కడ ఇది తొలగించేంత వరకు, భక్తులకి న్యాయం జరిగేంత వరకు, వెంకటేశ్వర స్వామి పవిత్రత, ఆ స్వామి చల్లగా అందరినీ చూడాలి. ఆ వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అపవాదు అపకీర్తి రాకూడదు. మనం చేసిన తప్పులు, ఈ పీఠాలు చేసిన తప్పులు, ఇలాంటి అక్కడక్కడ ఉండే అన్ని పీఠాలు మేము అనడంలే, ఇలాంటి అక్కడక్కడ ఉండేటువంటి దుర్మార్గ పీఠాలు ఏదైతే పెట్టుకొని చలామణి అవుతున్నారో స్వాములుగా, ఇలాంటి వాళ్ళు చేసిన అకృత్యాలని ప్రశ్నించడానికి మేమున్నాం. ప్రశ్నించడానికి ఈరోజు వెంకటేశ్వర స్వామి కూడా చూస్తున్నారు. తప్పక న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని. టీటీడీకి అపరాధ రుసుము చెల్లించామని చెప్తున్నారు కదా, టీటీడీ ఓకే చేసినట్టే కదా? అంటే టీటీడీకి అపరాధ రుసుము చెల్లించేసి మీరు ఎక్కడ ఏదైతే చేసినా పర్వాలేదా? అయితే ఎవడో తీవ్రవాదులు కూడా వస్తారండి, వాళ్ళు 1 కోటి 2 కోట్లు ఇచ్చేసి వచ్చిన భక్తుల మీద కాల్పులు జరిపిస్తాం, అపరాధ రుసుము చెల్లించామంటే ఓహో తీవ్రవాదులు కూడా మీరు అడ్డగా మార్చేస్తారైతే. ఇదా టీటీడీ నిర్వాహకం? దీనికా మీరు ఉన్నది? వెంకటేశ్వర స్వామి సేవలో మీరు తరించేది ఇదా? దీనికా మీకు కోట్ల జీతభత్యాలు, 15,000 మంది ఉద్యోగులు దీనికా పోషిస్తున్నారు హిందూ సమాజం? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మొత్తం ఈ మఠానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలా లేకపోతే పడగొట్టాలా? ఇది రద్దు చేయడం అంటే పడగొట్టడమే. కాబట్టి మొత్తం మఠమా నిబంధనలు ఉల్లంఘించిన నిబంధనలు? మేము చట్టాన్ని మేము గౌరవిస్తాం, టీటీడీ వ్యవస్థని పాలనా వ్యవస్థని గౌరవిస్తాం. వెంకటేశ్వర స్వామి పాదాలను మేము ఎప్పుడు కూడా ఆయన పాదాలను మాకు అందించాలని, ఆయన ఆశీస్సులు యావత్ హిందువులందరికీ దేశానికి ఉండాలని కోరుకునే వాళ్ళుగా. రేపు తుఫాన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ఎవరైనా కిందకు రావచ్చు, కిందకుండి వాళ్ళేమో సేద తీర్చుకోవచ్చు. అలాంటప్పుడు ప్రమాదం జరిగితే కొట్టకుండా ఉంచేస్తే కూలిపోతే ఎవరో బాధ్యత అండి?
కాబట్టి అక్రమ కట్టడాలని తొలగించాలని మేము కోరుతున్నాం. దయచేసి ఈరోజు శ్యామలరావు గారు ఈవోగా వచ్చారు. వచ్చిన వెంటనే మీరు అన్నదానం వెళ్ళారు. మొన్న అన్నప్రసాదం మేము చేశాం, చాలా చక్కగా మాకుంది. మేము అక్కడే మీడియాతో మాట్లాడాం, అన్నం బాగుంది, కూరలు బాగున్నాయి, సేవ బాగుందని సంతోషించాం మేము. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా వచ్చారు ఇక్కడికి. నిజంగా బ్రహ్మోత్సవాలు ఏదైనా పర్వదినాల్లో భార్య సమేతంగా వస్తారు, కానీ ఆయన దర్శనానికే భార్యతో వచ్చారు. అంటే ఆయన చక్కగా ఇక్కడ ఆచారాలని సాంప్రదాయాన్ని గౌరవించారు. అది నిబద్ధత, అది దైవాన్ని గౌరవించడం అంటే. భార్యతో వచ్చారు. మొదటి మాట అన్నారు, తిరుమల క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తానన్నారు. మేము ఆనందించాం. మీరు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు? తప్పనిసరిగా ఇక్కడ జరిగేది ప్రతి పూతిక పుల్లతో సహా ముఖ్యమంత్రి గారికి మేము నివేదిస్తాం. చాలా సందర్భాలు వారు కలిసాం, వారికి ఆశీస్సులు కూడా మేము అందించాం ఎలక్షన్స్ ముందు కూడా. కాబట్టి ఆయన దాన్ని అంగీకరించారు. ఇప్పుడు కూటమి ఉన్నది, అందులోని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిబద్ధతతో వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ధార్మికంగా ఉండాలి తప్ప ఇక్కడ ఏది జరగకూడదనే ఒక కృతనిశ్చయంతో వారు కూడా ఉన్నారు. ఇద్దరు దృష్టిలో పెడతాం. బీజేపీ వారు ఎవరైతే ఉన్నారో వారి పెద్దలు కూడా కలిసి తప్పనిసరిగా ప్రక్షాళన ఇక్కడి నుంచే జరగాలి. విశాఖ శారదాపీఠం అతిక్రమించినటువంటి దురాఘాతాల నుండి ప్రారంభం కావాలి. అటు విశాఖపట్నంలో భీమిల్లో ఉండేటటువంటి 15 ఎకరాల భూమి, అక్కడ ఉండే సింహాచల భూముల దందాలు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కోరాలి. దానికి ఆద్య కేంద్రం బిందు మన తిరుమల క్షేత్రం నుండే ప్రారంభం కావాలని, ఈ కట్టడాలను అన్యాక్రాంతమైన కట్టడాలను తొలగించాలని మేము కోరుతున్నాం. చంద్రబాబు కూడా ఆశీస్సులు పంపించాడు కదా విశాఖ శారదాపీఠ. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను మీరు మా మీడియా సమావేశంలో మీరు చూసుంటారు. నేనేమి భయపడి పెట్టడం లేదు ఈ ప్రెస్ మీటు, నేనేమి భయపడి పెట్టడం ప్రెస్ మీట్ అని 4 పర్యాలు అన్నాడు. మీకు భయం లేనప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎందుకు పిలవాలి? మీకు భయం లేనప్పుడు నిర్భయంగా ఉండాలి. నేను భయపడలేదు పెట్టలేదు అంటే నువ్వు భయపడ్డావు. ఎందుకు భయపడ్డావు? దొంగడు ఎప్పుడు కూడా దగ్గుతో భయపడుతూ జీవిస్తాడండి. నిజాయితీ పరుడు ఎందుకు భయపడతాడు? మీకు తెలియదు ఏముందండి. నిజాయితీ పరులు భయపడడు, ఈయన అవినీతి పరుడు, అక్రమాలు, దందాలు ఇవన్నీ చేశారు. ఇవన్నీ రోజుకు ఒక సమస్య బయటకు వస్తుంది మీ నిర్వాహకం. కాబట్టి నువ్వు భయపడ్డావు. అమ్మో చంద్రబాబు నాయుడు పొగిడేసి మోడీ గారిని పొగిడేస్తే నన్ను కరుణిస్తారేమో అనేటువంటి ఆశతో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఎలాగ ఆశిస్తారు? చేసింది చిన్న చిన్న తప్పిదాలు కాదు కదా. చిన్న తప్పిదాలంటే పోనీ చూసి చూడనట్టుగా వదిలేయడానికి. ఘోర తప్పిదాలు. నేను హిందువుగా మార్చేశాను జగన్మోహన్ రెడ్డిని అంటూ ఆయన హిందూ జాతినే మోసం చేశాడు. స్వరూపానంద కాదా? నిజం కాదా? అది కాశీలో గంగలో ముంచి హిందువుడిగా మార్చానని మీరు చెప్పలేదా? కాబట్టి ఈ పాపం పండిందండి. కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ఈరోజు ఆయనకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది విశాఖ ఈ శారదాపీఠానికి. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం గురికాక తప్పదు. ఇక్కడ ఉండేటువంటి అన్ని కట్టడాలను ఏదైతే నిబంధనలు అతిక్రమించారో ఈ విశాఖ శారదాపీఠం పెట్టుకొని దాన్ని అన్నీ కూడా తొలగించేంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం గురికాక తప్పదు. హిందూ సంఘాలు, సాధు సంతులుగా మేము ఎందుకు ఆయనకు సహాయపడిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలాంటి అధికారులు కూడా తప్పనిసరిగా తగిన శాస్తి జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వాళ్ళని ఆయన ఊరికైనా విడిచిపెట్టడు. గతంలో మనం చూసాం, అధర్మారెడ్డి పేరు చెప్పుకొని వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా దందాలు చేసి 4 సంవత్సరాలు భయభ్రాంతులు గురి చేసి మొత్తం వ్యవస్థనే గుప్పిడిలో పెట్టేస్తే ఏమైంది ఆయన పరిస్థితి? ఆయన కుటుంబం పరిస్థితి ఏమైంది? మనం కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. వారి బిడ్డలు కానీ వారు ఎవరైనా, మేమేమి సాధువులం కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నువ్వు తప్పులు చేసి తప్పు మీద తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు కదా. అదే నీకు ఆ పనిష్మెంట్ వచ్చింది. అయినా నీవు గుర్తించకపోయి ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే అధర్మారెడ్డికి పట్టినటువంటి గతే ఈ మిగతా అధికారులకు పడుతుంది. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ కలియుగాన్ని రక్షించే స్వామి ఎవరిని విడిచిపెట్టడు. పుణ్యం చేసిన వాళ్ళకి పుణ్యం ఇస్తాడు, పాపం చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు ఆయన. గతంలో ఎన్నో చరిత్రలు మనం చూసాం వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని మీరు తీసుకున్న జీతాలకి భక్తుల సౌకర్యం కోసం ఏదైతే మీరు ఉన్నారో అవి నిరూపించుకోండి, చిత్తశుద్ధితో పనిచేయండి. ఎక్కడైతే తప్పులు చేశారో వాళ్ళు ఏ మఠమైనా ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వెంకటేశ్వర స్వామి ఆయన సేవకులుగా మీరు ఉన్నారు కాబట్టి తొలగించి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు జరగకుండా ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీదకి రాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. దానికి తూచా తప్పకుండా ముందుకు వెళ్ళాలని, లేకపోతే మీకు కూడా ఏమీ వైసీపీ పాలన లేదు, ఇంకేమో నిద్రలో ఉన్నారేమో కొంతమంది అధికారులు, ఇంకా వైసీపీ పాలనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటున్నారు. అయ్యా పోయింది. ఈరోజు కూటమి పాలనలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ప్రక్షాళన ప్రారంభిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో పూర్వ వైభవం ఈ క్షేత్రానికి, మన తిరుమల క్షేత్రం పూర్వం ఎలాగుండేదో అలాంటి వైభవాన్ని తీసుకొని వస్తున్నారు. మీ ముద్దు నిద్ర వేరండి. ఇప్పుడు కొత్త పాలనలో ఉన్నారు. మీరు ఏమైనా తోక జాడిస్తే మాత్రం తోకలు కట్ చేయక తప్పదు. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు?
నా పేరు భైరవేశ్వరానంద స్వామి, మాది ఒంగోలు. స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడికి రావటం జరిగింది. ఇవన్నీ చూసామండి. కారు పార్కింగ్ అన్నారు. అసలు మెట్లు మించి కార్లు ఎలా దిగుతాయో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది. వెనక పక్క చూస్తే వాకి అడ్డంగా కట్టేస్తున్నారు. పెద్ద తుఫాను వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? దీని గుండా పక్క బిల్డింగ్లు కూడా కూలిపోయేదానికి అవకాశం ఉందా లేదా? భక్తులు ఎలా వస్తారు? లోపల పెద్దవాళ్ళు పిల్లలు ఉండొచ్చు. ఆ రోజు మంచి వర్షం పడితే లోపల నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఏమన్నా ప్రమాదం జరిగే పరిస్థితి ఏంటి? ఇది పద్ధతి కాదు. ఇలాంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఒకరైనా కాదు, ఎవరైతే అన్యాయంగా కట్టడాలు ఏదో అనుమతులు లేకుండా కట్టేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున మన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనే దానికి 2 సార్లు నిదర్శనం ఇచ్చాడు. 3వసారి మాత్రం ఇక సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేశారు. ఎవరు చేసింది? హిందువులే చేశారు. ఆయన ఏమన్నాడు? నా స్వామివారికి 2 కొండలు చాలు అన్నాడు. అది అన్యాయమా కాదా? 7 కొండలు కాదు 2 కొండలు చాలు అన్నాడు. అన్యాయమా కాదా? మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చారు. ఆయన చాలా నీట్గా చేసుకుంటూ వచ్చారు. ఆ టైంలో మళ్ళీ వానకాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఇచ్చారు. ఏం చేశారండి? ఇక్కడ అన్య మతస్థుల్ని పెట్టడం జరిగింది. ప్రతి దేవాలయంలో అన్య మతస్థుల్ని ఈవోలుగా పెట్టడం అనేది అధర్మమా కాదా? భార్య సమేతంగా రావాల్సినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒంటరిగా రావడం ఏంటి? మొత్తం మీద ఈ విశాఖ శారదా పీఠం ఆక్రమణలపై మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? పోరాటం ఏ విధంగా ఇక్కడ పడగొట్టడానికి ఒప్పుకోకపోతే మీరు ఏం చేయబోతున్నారు? 100% అండి. ఇక్కడ ఉన్నటువంటి మా సాధువులు కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, బజరంగం కానివ్వండి, అందరినీ కూడా కలుపుకుంటామండి. ఇక్కడ ఈ కట్టడాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూల్చే వరకు కూడా త్వరలోని ఒకలా కూల్చకపోతే అనుమతి లేనివాడిని ఏదైతే ఉందో అవన్నీ కూల్చకపోతే అందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం గ్యారంటీ. మొత్తం మీద స్వామీజీలు ఏదైతే చెప్తున్నారో పూర్తి స్థాయిలో ఆక్రమణ నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించకపోతే తమ పోరాటం కొనసాగుతుంది. ముందుగా ఇక్కడ ఆందోళన చేస్తాం, టీటీడీ అధికారులకు విషయాన్ని తెలియజెప్తాం. వారు ఒప్పుకోకపోతే పూర్తి స్థాయిలో తాము సీఎం వద్దకు వెళ్తాము. అటు తర్వాత తమ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా విశాఖ శారదా పీఠాధిపతి ఏవైతే ఆక్రమించాడో ఇటు నిబంధనలకు అతిక్రమించి ఇక్కడ కట్టడాలు నిర్మించాడో వీటన్నిటిని ఖచ్చితంగా శాశ్వతంగా కూల్చివేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి. For more videos like this, subscribe Big TV channel.